హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్. ఈ వీడియోలో మనం క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ సిఆర్ఐ అంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఏంటి, అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని ప్రచురించే లేదా విడుదల చేసే సంస్థ ఏంటిది, అండ్ వేటిని ప్రామాణికంగా తీసుకొని దీనిలో అంటే దేశాల వారీగా వీళ్ళు ర్యాంకులు ప్రకటిస్తారు. తర్వాత సాధారణంగా దీనికి ఈ కాఫ్ 30కి దీనికి రిలేషన్ ఏంటి అనే అంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే నోటిఫికేషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా అండ్ మోర్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ అండ్ ఏపీ లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో కూడా విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ గా మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎగ్జామ్స్ లో. కాబట్టి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సహజ వైపరీత్యాలు అండ్ మానవ కారక వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, సో ఈ రెండిటి మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 అనేది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే ఏంటి మరి సిఆర్ఐ అని తీసుకున్నట్టయితే ప్రధానంగా చూడండి. ఓకే, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, ఇది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026. అంటే ఈ ఇమేజ్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను సాధారణంగా వాతావరణ సంబంధిత విపత్తుల వల్ల ప్రపంచం లేదా ప్రపంచ దేశాలు ఏ విధంగా నష్టపోతున్నవి అనే దానికి సంబంధించి ఈ ఇమేజ్ ఇది. సరే మరి ఏంటది మనం గమనించండి. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 అని తీసుకుంటే ఈ నివేదికను సాధారణంగా జర్మన్ వాచ్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ జర్మన్ వాచ్ అనే సంస్థ జర్మనీలో బాన్ అండ్ బెర్లిన్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. 2006 నుండి అంటే 2006 నుండి ప్రతి సంవత్సరం ఈ క్లైమేట్ రిలేటెడ్ నివేదికను విడుదల చేస్తుంది. దీనికి అంటే ప్రధానంగా సహకరించేది ఏంటంటే ఈ కాప్ సమావేశాలు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశాలు, వాళ్ళు తీర్మానించిన అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా విపత్తుల మీద సమాచారం సేకరించే ఈఎం డాట్ అనే సంస్థ ఒకటి ఉంటుంది. ఈఎం డాట్, సో ఇది ఈఎం డాట్ అంటే ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటాబేస్ నుండి అంటే యుఎన్ అనుబంధంగా ఉంటుంది. సో దీని నుండి సమాచారం సేకరించి మిగతా సంస్థలను సమాచారం సేకరించి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గా ప్రకటిస్తుంది. మరి ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సాధారణ ఎందుకు ఇక్కడ చూడండి సిఆర్ఐ అనాలిసిస్ క్లైమేట్ రిలేటెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే విపరీతమైన తీవ్రమైన వాతావరణ సంబంధ విపత్తులు. ఓకే, తీవ్రమైన అంటే శీతోష్ణ స్థితి వాతావరణం అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే రెండు రిలేటెడ్ గా ఉన్న ఫ్యాక్టర్స్. కాబట్టి జాగ్రఫీలో శీతోష్ణ స్థితి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ యావరేజ్ ఫ్యాక్టర్, వెదర్ అంటే షార్ట్ టర్మ్ యావరేజ్ ఫ్యాక్టర్. శీతోష్ణ స్థితి అన్నప్పుడు దీర్ఘకాలంగా దాదాపు ఒక 30 సంవత్సరాలుగా జరుగుతున్న వాతావరణంలో ఉన్న మార్పుల్ని తీసుకొని చెప్తే అది శీతోష్ణ స్థితి అంటారు. వాతావరణం అంటేనే రోజువారీ పరిస్థితులను అంటే ఉష్ణోగ్రత కానీ, వర్షపాతం కానీ, పీడనం కానీ దీంట్లో రోజువారీ మార్పులను తీసుకొని చెప్తే దాన్ని వాతావరణం అంటారు. ఇదే ఉష్ణోగ్రత, పీడనం మరియు నెక్స్ట్ వర్షపాతంలో దీర్ఘకాలికంగా తీసుకున్నప్పుడు దాన్ని శీతోష్ణ స్థితి అంటారు. అంటే ఇవి ఎక్కువైనప్పుడు, తీవ్రమైనప్పుడు ప్రజల మీద, ప్రాంతాల మీద, దేశాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026. అర్థమైందండి. సో మరి తీసుకుంటే ఇక్కడ దాని నెక్స్ట్ చూడండి 2026 ర్యాంకింగ్ అండ్ రిజల్ట్స్, దీని యొక్క హైలైట్స్ ఏంటిది అని తీసుకున్నప్పుడు వేటిని ప్రామాణికంగా తీసుకున్నది అంటే ప్రధానంగా చూడండి హీట్ అండ్ హెవీ రెయిన్ ఫాల్స్ అంటే మీన్స్ ఇక్కడ హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, హెవీ రెయిన్ ఫాల్స్, నెక్స్ట్ వైల్డ్ లైఫ్స్ అంటే వైల్డ్ ఫైర్స్ మీన్స్ వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చులు, అడవులు
ఓకే, డెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది సాధారణంగా వేసవిలో అంటే ఆయా దేశాల వేసవి కాలాల్లో దహనమైపోవడం. అమెజాన్ అడవులు కానీ, అమెరికాలో కాలిఫోర్నియా కానీ, ఆస్ట్రేలియా కానీ, సో ఈ విధంగా అడవులు అనే మన భారతదేశంలో సాధారణంగా అడవులు ఏంటంటే వాటికి అవే దహనం అవుతుంటాయి, తగలబడుతుంటాయి, అట్లా వైల్డ్ ఫైర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వరదలు, ఓకేనా, స్టార్మ్స్, తుఫాన్లు, ఇవి ప్రధానంగా వీటిని సో ఇవి ప్రాంతాల దేశాల ప్రజల మీద ప్రభావం చూపే వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటివి? కోల్డ్ వేవ్స్, హీట్ వేవ్స్, అధిక వర్షపాతం అండ్ కార్చిచ్చు లేదా ఫారెస్ట్ ఫైర్స్, నెక్స్ట్ వరదలు అండ్ తుఫాన్లు. సో వీటి ఆధారంగా తీసుకున్నప్పుడు రెండు మనకి 1995 to 2024 1990 నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తులు ఎన్ని సంభవించాయి అన్నప్పుడు ఇలాంటి విపత్తులు దాదాపు 9700 కన్నా ఎక్కువ విపత్తులు సంభవించాయని చెప్తున్నారు. 1995 to 2024 మధ్య సంభవించిన ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ రిలేటెడ్ ఈవెంట్స్ ఆర్ డిజాస్టర్స్ 9700 9700 కన్నా ఎక్కువ విపత్తులు సంభవించాయట. ఈ సంభవించిన విపత్తుల వల్ల 8,32,000 మంది మరణించారు అని చెప్తుంది. అండ్ దీనివల్ల ఎంత ప్రాణ నష్టం అంటే 8,32,000. నెక్స్ట్ ఆస్తి నష్టం తీసుకున్నప్పుడు ఎంత? దాదాపు 4.5 US ట్రిలియన్ డాలర్స్, 4.5 US ట్రిలియన్ డాలర్స్ నష్టం జరిగింది అంటున్నారు. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ విపత్తు సంభవిస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం, 3 రకాల నష్టం అనేది సంభవిస్తుంది. ఆ 3 రకాల నష్టాల్లో మనకి ఇక్కడ ప్రాణ నష్టం చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఈ ఆస్తి నష్టం, ఫైనాన్షియల్ లాస్ ఆర్ ఫైనాన్షియల్ డ్యామేజ్, లైవ్లీవుడ్ డ్యామేజ్. దెన్ ఇక్కడ వీటి వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ లాస్ ప్రధానంగా. సో ఎన్విరాన్మెంట్ లాస్ మీదనే మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం జరుగుతుంది. స్టిల్ నవంబర్ 10 నుండి 20 వరకు మనకి ఇక్కడ బ్రెజిల్లోని బెలెంలో సదస్సు జరుగుతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30th. సో అట్లా మనం ఇక్కడ ఇంత నష్టం జరిగిందనేది సిఆర్ఐ యొక్క ముఖ్యమైన ఇది అంశం. తర్వాత తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం మనం గమనించినట్టయితే ఈ 1995 to 2024 మధ్య జరిగిన ఈ 9,700 కన్నా ఎక్కువ వాతావరణ సంబంధ విపత్తుల వల్ల మరి నష్టపోయిన దేశాలు ఏంటి? అత్యధికంగా నష్టపోయిన దేశాలకి ర్యాంక్ 1 నుండి తీసుకున్నారు, అత్యధికంగా నష్టపోయిన దేశాల నుండి. సో అలా తీసుకున్నప్పుడు ఇక్కడ అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో డొమినికా, దెన్ సెకండ్ మయన్మార్ అండ్ హోండరస్, 3 దేశాలు అత్యధికంగా నష్టపోయాయి. సో అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రభావం ఇవి. అంటే ఈ 3 దేశాల మీద ఈ వాతావరణ సంబంధమైన విపత్తులు తీవ్రమైన ప్రభావం చూపాయని చెప్తుంది ఈ సిఆర్ఐ. దెన్ నెక్స్ట్ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడా అండ్ చాద్, చిన్న దేశాలు. సో ఈ పేద దేశాలు ప్రపంచంలో ఇవన్నీ. సో ఇవి సాధారణ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇంపాక్ట్ ఇన్ 2024. మరి ఇక్కడ వీటి వల్ల ప్రభావితమైన దేశాలు అండ్ ఈ దేశాల మీద సాధారణంగా ఎక్కువ విపత్తులు 2024లో సంభవించని చెప్తున్నారు. సెయింట్ విన్సెంట్, గ్రెనడా అండ్ చాద్ దేశాల మీద 2024లో వాతావరణ సంబంధ విపత్తులు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి, అంటే నష్టాన్ని చూపాయి ఇక్కడ. దెన్ నెక్స్ట్ 1995 to 2024 మధ్య ఎప్పుడైతే 8,32,000 మంది చనిపోయారని తీసుకున్నట్టయితే ఈ ప్రజలంతా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు అంటే డెవలపింగ్ అంటే కంట్రీస్ అండ్ నెక్స్ట్ నాన్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలకు చెందిన వాళ్ళు. ఈ దేశాలని మరొక రకంగా ఏం చెప్తారు? గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని కూడా అంటారు. గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే అర్థం ఏంటిది అంటే ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కి సంబంధించిన దేశాలు ఇవన్నీ. ఇక మీనింగ్ ఏంటి మరి? గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే ఏంటంటే ఇతర దేశాల నుండి స్వాతంత్రం పొందినవన్నీ ఇప్పుడు గ్లోబల్ సౌత్ కంట్రీస్. ఒకప్పుడు ఏంటంటే సో మనకి భూమికి అంటే ఎర్త్ మీద నార్త్ సైడ్ ఉండే దేశాలన్నీ సౌత్ సైడ్ ఉండే దేశాల మీద ఆధిపత్యాన్ని చూపించాయి కాబట్టి సో వాళ్ళ పరిపాలన తీసుకున్నాయి. కాబట్టి ఇట్లా ఇప్పుడు స్వాతంత్రం అంటే అక్కడ నుండి స్వాతంత్రం పొంది ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్న దేశాలన్నీ గ్లోబల్ సౌత్ కంట్రీస్. ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ సంబంధించిన దేశాలే. దీంట్లోనే దాదాపు ఈ $4.5 ట్రిలియన్ నష్టం జరిగింది.
తర్వాత 9,700 కన్నా ఎక్కువ విపత్తులు సంభవిస్తున్నవి. ఓకే, అండ్ వాటిలో వచ్చేది వరదలు, తుఫాన్లు, హీట్ వేవ్స్, కరువు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కేవలం వాతావరణ మరియు శీతోష్ణ సంబంధ విపత్తులు ఇక్కడ. ఓకే, భూ సంబంధ విపత్తులు అనేది లేవు ఇక్కడ. భూ సంబంధ విపత్తులు అంటే భూకంపాలు, సునామీ, భూపాతాలు అనేవి లేవు. కేవలం క్లైమేట్ అండ్ మెటీరియలాజికల్ డిజాస్టర్స్ ఇక్కడ. క్లైమేట్ అండ్ మెటీరియలాజికల్ డిజాస్టర్. దీంట్లో మరొకటి ఏంటంటే హైడ్రలాజికల్ డిజాస్టర్ ఉంది, అంటే నీటి సంబంధ విపత్తులు. ఎందుకంటే వాతావరణ సంబంధ విపత్తుల వల్లనే మనకి జల ప్రళయాలు జరుగుతున్నాయి. తుఫాను వాతావరణంలో వచ్చే మార్పు వల్ల. ఓకే, సో ఇక్కడ శీతల గాలు, వేడి గాలు, శీతోష్ణతలో వచ్చే మార్పుల వల్ల. అర్థమైందండి. సో వీటి వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏ రకాల విపత్తులు వస్తున్నాయి అంటే హైడ్రలాజికల్ డిజాస్టర్స్, ఓకే, మెటీరియలాజికల్ డిజాస్టర్స్, క్లైమేట్ బేస్డ్ డిజాస్టర్స్, వీటి వల్లనే నష్టం అనేది జరుగుతుంది. దాంట్లో మనం తీసుకున్నట్టయితే వరదలు, తుఫాన్లు, శీతల గాలు, వేడి గాలులు, కరువు అనే అంశాలు ఇక్కడ. వీటి వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఏవి ఎక్కువ సంభవించాయి 1995 to 2024 అన్నప్పుడు మీకు వేడి గాలులు 33%, తుఫాన్లు 33%. ఓకే, హీట్ వేవ్స్ 33%, అండ్ స్టోమ్స్ మీన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఉష్ణ మండలాల్లో సంభవించే తుఫాన్ల వల్ల 33%. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వరదలు ఏవైతే ఉందో వరదలు అనేటివి అన్నిటికంటే ఎక్కువ దాదాపు 48%. 48% అంటే దాదాపుగా 50% దగ్గరలో. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంభవించే విపత్తులలో వాతావరణ సంబంధ విపత్తులు కానీ అన్ని రకాల సహజ విపత్తులలో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ లో వరదలు అనేటివి తీవ్ర ప్రభావం చూపుతున్నవి. వరదల తర్వాత తుఫాన్లు మరియు నెక్స్ట్ వేడిగాళ్ళు, తర్వాత కరువు, నెక్స్ట్ భూకంపాలు. ఆల్మోస్ట్ 5వ స్థానంలో భూకంపాలు అనేటువంటి అన్ని రకాల సహజ వైపరీత్యాలు. సో అట్లా మనకి ఇక్కడ ఏ విపత్తులు ఎంతగా సంభవించాయి అనేది మనం గమనించాలి. ఓకేనా, దీనివల్ల ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఎకనామికల్ లాస్ ఎంత ఉంది యుఎస్ అంటే 2.64 ట్రిలియన్ US అనేది నష్టపోతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం పరంగా అనేది ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ యొక్క ఇక్కడ ఈ నివేదిక. దెన్ మరి మన ఇండియాకి వచ్చేసరికి ఏంటిది, కంపల్సరీ ఇండియా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్ని ఉష్ణమండల దేశాల ట్రోపికల్ కంట్రీస్ సంబంధించి గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని అంటాం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇండియా ఆల్మోస్ట్ వల్నరబుల్ కంట్రీ, వెరీ వెల్. ఎందుకంటే భౌగోళికంగానే మన భారతదేశం వల్నరబుల్ కంట్రీ. అక్కడ ఉత్తరంలో నార్త్ మౌంటైన్స్ అంటే హిమాలయాలు అండ్ ఉత్తర మైదానాలు, తర్వాత ద్వీపకల్ప పీఠభూమి. ఈ విధంగా మన ఇండియాని తీసుకున్నప్పుడు గమనించండి, మీరు చూసినట్టయితే జనరల్ గా మీరు మ్యాప్, మన ఇండియా మ్యాప్ గమనించండి. ప్రతి ప్రాంతంలో మనకు ఏదో రకమైన విపత్తు సంభవించడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దాన్నే మనము వల్నరబిలిటీ లేదా దుర్బలత్వం అని అంటున్నాం. ఇక్కడ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా హిమాలయాలు కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాయి అంటే భూకంపాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, వల్నరబుల్ ఏరియాస్. తర్వాత ఇక్కడ పుట్టిన జీవనదుల వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఉత్తర మైదానాల్లో వరదలు వస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుండి అస్సాం వరకు అన్ని నదుల వల్ల వరదలు వస్తున్నాయి. ఇటువైపు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇదేంటిది ఎరీడ్ ఏరియా లేదా ఆల్మోస్ట్ శుష్క ప్రాంతం. ఇది లోటు వర్షపాతం వల్ల ఇక్కడ డ్రాట్ అనేది ఇక రాన్ ఆఫ్ కచ్ వరకు సంభవిస్తుంది. నెక్స్ట్ పెనన్సులా పరంగా మనం తీసుకున్నప్పుడు ఈ పెనన్సులా అంటే తీర ప్రాంతానికి సరిహద్దు అంటే ఇక్కడ ఉన్నది కాబట్టి ఇటువైపు నుండి తుఫాన్లు ఏర్పడుతున్నవి. ఇక్కడ వచ్చి వర్షాధార నదుల వల్ల వరదలు, తుఫాన్లు, కరువు. ఓకే, ఇవన్నీ ఇక్కడ మళ్ళీ అంటే ట్రోపికల్ డెసిడస్ ఫారెస్ట్ అంటే ఆకురాచరణ్యాలు కాబట్టి అప్పుడప్పుడు వైల్డ్ ఫైర్స్ అనేది జరుగుతున్నవి. సో ఇలా అన్ని రకాల అంటే మనకు భారతదేశంలో 1999లో జేసీ పంత్ అధ్యక్షత ఏర్పడిన ఐపవర్డ్ కమిటీ ఏం చెప్పింది, 31 రకాల విపత్తులు ఇండియాలో సంభవిస్తున్నాయని చెప్పింది. అట్లా తీసుకున్నప్పుడు ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇప్పుడు తాజా నివేదిక ప్రకారం ఏం చెప్తుంది, సో ఇక్కడ గమనించినట్టయితే గ్రోయింగ్ వల్నరబిలిటీ ఆల్మోస్ట్ ఇక్కడ 1990 నుంచి 2024 మధ్య వాతావరణ సంబంధ విపత్తుల వల్ల నష్టం జరిగింది, విపత్తులు కూడా పెరిగినవి ఇక్కడ అని తీసుకుంది. అలా తీసుకున్నప్పుడు ఎలా మరి ఇక్కడ చూసినట్టయితే 430 రకాల అంటే 430 వాతావరణ సంబంధ విపత్తులు ఈ మధ్యలో సంభవించాయట. 430 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ డిజాస్టర్స్ ఇక్కడ ఏంటి మెటీరియలాజికల్ డిజాస్టర్స్ అట్లా సంభవించాయి. దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఫైనాన్షియల్ లాస్ తీసుకున్నట్టయితే $170 బిలియన్, $170 బిలియన్ నష్టం జరిగింది, మనకి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. అదే విధంగా మనకి లైవ్లీవుడ్ లాస్, క్యాజువాలిటీస్ అని అంటే
80,000 ప్లస్ డెత్, అంటే అబౌవ్ 80,000. ఈ 95 to 2024 మధ్య 80,000, ఆల్మోస్ట్ 80,000 కంటే ఎక్కువనే ఉంది. కొన్ని సందర్భాల్లో ఈఎం డాటా రిపోర్ట్ కూడా కరెక్ట్ గా ఉండదని చెప్తారు, ప్రామాణికంగా ఉండదంటారు. కాబట్టి 80,000 కంటే ఎక్కువగా మనకి లైవ్లీవుడ్ లాస్ జరిగింది. సో అట్లా తీసుకున్నప్పుడు 95 to 2024 మధ్య ఈ విపత్తులని సంభవిస్తున్నాయి, కంటిన్యూగా సంభవిస్తున్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఇండియా అండర్ కంటిన్యూస్ థ్రెడ్స్, అంటే కంటిన్యూగా వరుసగా ఈ వాతావరణ సంబంధ విపత్తులు సంభవిస్తున్నవి. ఈ కంటిన్యూస్ థ్రెట్ కింద గమనించినప్పుడు ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఫిలిప్పైన్స్ తర్వాత 3వ స్థానంలో ఉంటుంది. ఓకే, ఫిలిప్పైన్స్, నికరాగ్వా అండ్ హైతి. బంగ్లాదేశ్ దీనికంటే ముందు బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, నికరాగ్వా అండ్ హైతి తర్వాత ఇండియా ఉంటుంది. అంటే ఈ దేశాలు, అంటే ఇండియాతో పాటుగా బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, నికరాగ్వా, హైతీలో ఈ కంటిన్యూస్ థ్రెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ థ్రెడ్స్ వస్తుంటాయి. మన భారతదేశంలో కంప్లీట్ అక్టోబర్, నవంబర్ అండ్ ఏప్రిల్, మే నెలలో సో తుఫాన్లు ఏర్పడుతుంటాయి, ఫలితంగా వరదలు సంభవిస్తుంటాయి. అర్థమైందండి. వేసవి కాలంలో ఇక్కడ భారతదేశం ఉత్తర ప్రాంతంలో లూ పవనాల వల్ల నష్టం జరుగుతుంది. అదే శీతాకాలంలో శీతల గాలుల వల్ల నష్టం జరుగుతుంది. ఇలా అనేకంగా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి ఆధారంగానే సిఆర్ఐ అనేది నివేదిక ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూడండి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అన్నప్పుడు దీంట్లో ఫస్ట్ డొమినికా, సెకండ్ మయన్మార్, ఓకే, సెకండ్ మయన్మార్, డొమినికా, మయన్మార్, హొండరస్, 4వ స్థానం లిబియా, హైతి, గ్రెనడా, ఫిలిప్పైన్స్, నికరాగ్వా, ఇండియా అండ్ బాహమాస్. ఇండియా అనేది 9వ స్థానంలో ఉంది. ఇండియా ఎక్కడ ఉంది? 9th ప్లేస్లో తప్ప, 9th ప్లేస్లో. సో అంతకంటే ముందు 8వ స్థానంలో ఉండేదట. 8వ స్థానం నుండి 9th కంటే కొంచెం మెరుగైంది. ఓకే, కొంచెం మెరుగైంది. సో అట్లా అంటే 9వ స్థానంలో ఉంది. అంటే తీవ్రమైన విపత్తులు, వాతావరణ సంబంధ విపత్తులు అనేది ఇండియాలో సంభవిస్తున్నవని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇది మన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 కు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్.